జై దుర్గా భవానీకి జై. ఫ్రెండ్స్, గుంటూరు పరవాయికుంటలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దసరా పర్వదినం నాడు మహాదుర్గాదేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఎక్కడా లేనటువంటి 12 అడుగుల ఏకశిలా విగ్రహమైన శ్రీ మహాదుర్గాదేవి అమ్మవారి ప్రత్యేకతలు, విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్కారం స్వామి. ఈ అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్నారు? విశిష్టత ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమద్దేవి శరన్నవరాత్రులు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం, దశముఖ భద్రకాళి మహాతంత్రపీఠం, కాకాని రోడ్డు, బ్రహ్మయ్యకుంట. ఇది 58వ సంవత్సర దేవి శరన్నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో విశేషముగా అంటే 11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే నవరాత్రులు 11 రోజులు జరగడం అనేది జరుగుతుంది. అది ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం మన దేవాలయంలో అష్టాదశ భుజ దుర్గ అమ్మవారి మహాదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. కాళీ, లక్ష్మీ, సరస్వతి ఈ ముగ్గురు కలిసినటువంటి ఏకీకృతమైనటువంటి రూపమే దుర్గా. దుర్గాత్యహారిణి, దుర్గా పద్మ నివారిణి. అంటే దుర్గ నామాన్ని స్మరించినటువంటి మాత్రమే సమస్త విధములైనటువంటి దుర్గములన్నీ కూడా తిరిగిపోతాయి. అమ్మవారు ఏకశిలా విగ్రహ రూపంలో మన ఆలయంలో ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. అంటే సుమారుగా అమ్మవారు 12 అడుగులు కలిగినటువంటి ఏకశిలా విగ్రహ రూపం. అమ్మవారి విశ్వరూపం. అంటే అమ్మవారు సంహారం జరిగిన తరువాత అభయ ముద్ర, అంటే కుడి చేత్తో అభయాన్ని ఇస్తూ వెనక సింహవాహనమును అధిరోహించి మహిషాసురునికి ప్రతిరూపమైనటువంటి దున్నపోతు మీద అమ్మవారు నిలబడి ఉంటుంది. మహిషాసురుని సంహరించిన తరువాత రూపము, శాంత రూపములో అమ్మవారు మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. దుర్గాదేవి ఈ విధంగా మనకి దగ్గరలో, అంటే చుట్టుపక్కల మనకి ఎక్కడా కూడా అందుబాటులో లేదు ఈ విధమైనటువంటి రూపం. అటువంటి దుర్గా అమ్మవారిని మనకి ఎక్కడ చూసినా దుర్గాదేవి అమ్మవారు సింహవాహనం మీద కూర్చొని కానీ, పులివాహనం మీద కూర్చొని కానీ, అష్టభుజములు అంటే ఇటు 4 అటు 4 8 చేతులతోనే ఎక్కడైనా దర్శనం ఉంటుంది. కానీ విశేషంగా అష్టాదశ భుజ మహాదుర్గా అంటే 18 చేతులు కలిగినటువంటి దుర్గ రూపం అనేది మనకి ఎక్కడా లేదు. మన దేవాలయంలోనే ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అమ్మవారి కుడి చేతి వైపు నుంచి ఈ విధంగా అక్షమాల, కమలము, భుషుండి, పరిఘ, గధ, ధమరుకము, శంఖము, చక్రము, డాలు, బాణము, కమండలము, అక్షపాత్ర ఈ విధంగా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి కుడివైపున 9 చేతులు, ఎడమ వైపున 9 చేతులతో 18 హస్తములతో ఉన్నటువంటి మహాదుర్గ అంటే విశ్వరూపం, అమ్మవారి యొక్క విశ్వరూపం ఇది. ఈ విధంగానే అమ్మవారి వెనక సింహవాహనమును అధిరోహించి మరి మహిషాసురుడికి ప్రతిరూపమైనటువంటి దున్నపోతు మీద అమ్మవారు నిలబడి ఉంటుంది. ఈ యొక్క దున్నపోతు మీద అమ్మవారు అధిష్ఠించి ఉంటుంది. ఇటువంటి దుర్గాదేవి యొక్క విశ్వరూపము ప్రసన్న వదనంతో, చిరుమందహాసముతో, కుడి చేత్తో అభయముద్ర, ఎడమ చేత్తో శూలమును ధరించి ఉన్నటువంటి విశేషమైనటువంటి రూపం ఇది. అమ్మవారు 12 అడుగుల ఏకశిలా విగ్రహ రూపం. అంటే కింద పీఠం 2 అడుగులు, అమ్మవారి యొక్క విగ్రహం 10 అడుగులు, మొత్తం టోటల్ కలిపి 12 అడుగులు. మరి త్రయాగ్నిక దీక్షతో ఈ కార్యక్రమం అనేది విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. చండి నవాన్నవ మహాయంత్రం అనగా సుమారుగా ఒక 45 నుంచి 50 కేజీలు కలిగినటువంటి నవాన్నవ మహాయంత్రం, అంటే 600 మందిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి చండీ నవాన్నవ మహాయంత్రాన్ని ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. అమ్మవారి కింద మరి నవపాషాణములు, అష్టధాతువులు, అమ్మవారి కింద విశేషంగా పాదరసము, నవరత్నాలు, మరి పంచలోహాలు ఇటువంటి విశేషమైన ద్రవ్యాలన్నిటి కూడా అమ్మవారి యంత్రం కింద వేసి దానిపైన యంత్రస్థాపన అనేది జరపబడుతుంది. విశేషంగా నవాక్షర మహామంత్రంతో చండీ అంటే అమ్మవారి విద్యల్లో కల్లా మహావిద్య చండీ విద్య, అమ్మవారి శాక్తేయంలో విశేషమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి విద్య చండీ విద్య. అటువంటి చండీ నవాక్షర మహామంత్రంతో చండీ హోమం అనేది విశేషంగా అనేక రకమైనటువంటి ద్రవ్యములు, అంటే
108 రకాలు కలిగినటువంటి ద్రవ్యములతో ఈ యొక్క హోమం విశేషంగా నిర్వహించబడుతుంది. ఈ విజయదశమి రోజున అంటే సుమారుగా 9:45 అంటే శ్రవణ నక్షత్రములో వృశ్చిక లగ్నమందు అమ్మవారి యొక్క స్థాపన జరుపబడుతున్నది. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది వీక్షించినంత మాత్రమే అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి దుర్గాత్రాశ్రయ అంటే అమ్మవారి యొక్క దుర్గనామము స్మరించినంత మాత్రమే సమస్త విధములైనటువంటి దుర్గతులన్నీ కూడా పటాపంచలవుతాయి. అటువంటి అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం కన్నులా దర్శించడం అనేది ఒక మహద్భాగ్యము. అటువంటి భాగ్యం మనకి ఈ రోజు రేపు విజయదశమి రోజున కలగబోతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారిని దర్శించి దివ్య మంగళ స్వరూపిణి, దివ్య మంగళకారిణి, ఆనంద రూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి జగన్నాథ యొక్క అనుగ్రహమునకు కృపకు పాత్రలు కాగలరు. ఈ యొక్క జరిగేటువంటి ప్రదేశము కాకాని రోడ్డు, పరమయ్య కుంట, గుంటూరు భద్రకాళిగా ప్రసిద్ధిగాంచినటువంటి చల్లని తల్లి అయినటువంటి గుంటూరు భద్రకాళి ఆలయంలోనే ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుపబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్మాత అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. శుభం భూయాత్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.